బిడ్డ ఎదురు కాళ్ళతో ఉండకుండా ఉండాలి అంటే టు అవాయిడ్ బ్రీచ్ డెలివరీ. సో బ్రీచ్ డెలివరీని మనం అవాయిడ్ చేయలేము. ఇన్ కేస్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే ఆబ్వియస్లీ సి సెక్షన్ ప్లాన్ చేసేసుకోవాలి. బట్ మనకి ముందు 32 వీక్స్ నుంచి బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అని మనకి స్కాన్స్తో అర్థమవుతున్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. దాన్ని పెల్విక్ టిల్ట్ ఎక్సర్సైజెస్, ఫార్వర్డ్ లీనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే కొంత ఛాన్స్ ఉంటుంది ఆ బేబీ బ్రీచ్ నుంచి కెఫాలిక్ అవ్వడానికి. అండ్ ఒక్కొక్కసారి వెరీ ఇన్సిస్టింగ్ ఆ బేబీ హెడ్ కిందకే రావాలి అని అనుకునే వాళ్ళల్లో మీ గైనకాలజిస్ట్కి చెప్పి మీ గైనకాలజిస్ట్ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని ఒక మాన్యూవర్ ట్రై చేయొచ్చు. ఇవన్నీ ఇట్స్ జస్ట్ ఏ థియరీ, బట్ ప్రాక్టికల్లీ ఎంతవరకు ఉంటుంది అనేది వీ కాంట్ జడ్జ్. సో బేబీ పొజిషన్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్. దాన్ని మనం ఏమీ ఎక్సెసివ్గా కరెక్ట్ చేయలేము. ఇన్ కేస్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే don't opt for normal delivery, go for C-section.